అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. వివాహములో జతపరచబడిన దినము నుండి భార్యాభర్తలిరువురు ప్రతి విషయములోనూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రిందకు తీసుకొని రాబడవలను. ఆయన సంఘమునకు శిరస్సు గనుక వివాహ జీవితమునందును ఆయనను అదే విధముగా అంగీకరించవలను. ఎందరైతే యేసు ప్రభు ద్వారా జతపరచబడి ఆయన శిరసత్వమును అంగీకరించుదురో వారు సంతోషకరమైన గృహమును కలిగి ఉండెదరు. వారు విశ్వాసముతో ఇలాగున చెప్పవలను: ప్రభువైన యేసుక్రీస్తు, నీవే మా సృష్టికర్తవు, నీవే సర్వశక్తిగల దేవుడవు. నీవు మా కొరకు నరరూపధారివై మరణించి తిరిగి లేచి మాలో నివసించుచున్నావు. మా హృదయములను, జీవితములను, సకలమైన సంకల్పములను నీకు అప్పగించుచున్నాము. నీ అనుమతి లేకుండా మేమేమీ చేయము. ఈ విధంగా వారి వైవాహిక జీవితమును ప్రారంభించవలను. భర్త ఈ విధంగా చెప్పవలను: యేసుక్రీస్తు ప్రభువా, ఇది మీ గృహము, మేము నీ బిడ్డలము. నా చిత్తము కానీ నా భార్య చిత్తము కానీ నెరవేర్చబడకుండా కేవలం నీ చిత్తము నెరవేరునుగాక. అదేవిధంగా భార్య కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము కిందకు వచ్చి, అవును ప్రభువా, ఇది మా గృహము కాదు, నీ గృహమే. నీవిచ్చిన గృహమునందు మా ఇద్దరి చిత్తము కాకుండా కేవలం నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పవలను. లేని ఎడల భర్త భార్యను, నీవు నా మాట వినవలను, లేనిచో నాకు లోబడినట్లు నిన్ను చేసేదనని చెప్పును. అప్పుడు భార్య, నీకంటే నాకే ఎక్కువ తెలియను, మీ మాట విననని చెప్పును. ఆ విధంగా కలహము ఆరంభమగును. ఆరంభమున మూయబడిన తలుపులు కిటికీల మధ్య కలహము జరుగును. పిమ్మట అందరి ఎదుట వీధులలో కూడా కలహించుకొనెదరు. సంతోషకరమైన గృహము కలిగి ఉండగోరిన ఎడల వారిరువురు ఏమి చేయవలనను, ఎక్కడికి వెళ్ళవలసి వచ్చినను ప్రభువు యొక్క శిరసత్వమును అంగీకరించవలను. వారి వివాహ జీవితం అంతటిలో దీనిని నియమముగా వారు అనుసరించవలను. మన జీవితమునకు ఆయన చిత్తము శ్రేష్టమైనది. ఎందుకనగా మనము తలంచి ఊహించిన దానికంటే అత్యధికముగా ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు.